నమస్తే సార్. నమస్కారం. మీ పేరు? ఆనంద్. మీ ఊరు? గుంటూరు. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీరు ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటున్నారు? బీఆర్ఎస్. ఎందుకు బీఆర్ఎస్? ఎందుకంటే ఇప్పుడు ఆడవాళ్ళకు కూడా పింఛన్ 4,000 2,000 ఇచ్చిండు వాళ్ళు మన కేసీఆర్ గారు. వీళ్ళు 4,000 ఇస్తామని మోసపూర్వ హామీల వల్ల ఏదో ప్రజలు నమ్మి ఓటేసారు. ఇప్పుడు మళ్ళా కేసీఆర్ ఇచ్చినట్టు 2,000 ఇస్తుంది. అది మోసపూరిత హామీ కాదు. మళ్ళా ఇది వికలాంగులకు కూడా ఇస్తామని వికలాంగులకు కూడా ఇచ్చిండు. మళ్ళీ ఇప్పుడు ఉపాధి కూలీలకు పోతే కేసీఆర్ అన్నప్పుడు బోనస్ ఎండాకాలం 100కు 30 రూపాయలు, ఏప్రిల్ 40 రూపాయలు బోనస్ వచ్చు. ఈ గవర్నమెంట్ ఎక్కగానే ఎంత పని చేస్తే అంతే బోనస్ అంతా కట్ అయిపోయింది. మళ్ళా ఇప్పుడు మా ఎమ్మెల్యే బాజిరెడ్డి గవర్నమెంట్ ఎనీ టైం మాకు సపోర్ట్గా ఉంటాడు. ఏ వ్యక్తికి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆదుకుంటాడు. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే అయితే మాకు అందుబాటులోనే ఉండడు. మాకు ప్రజలు ఉండే నాయకుడు కావాలి. ఇప్పుడు అరవింద ప్రెస్ మీట్ పెడతాడు, ఆడికి అట్టే పోతాడు. జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ ఉన్నాడు, పట్టభద్రులు ఎమ్మెల్సీ, ఆయన రాలేరు. ఏ ఉద్యోగం కోసం నిజామాబాద్ జిల్లాలో ఏం అడగలేడు, చేయలేడు. ఇప్పుడు ఈ ముగ్గుట్ల బోళ్ళు మంచిది అన్నది అంటే అర్థమవుతుంది కదా మేడం. అందుకోసమే బాజిరెడ్డి గారికి సపోర్ట్ చేయాలి, బీఆర్ఎస్ కేసీఆర్ గారికి సపోర్ట్ చేయాలని. మళ్ళీ మాకు చెక్ డ్యాములు కట్టిండు, చెరువులోతు చేసిండు కేసీఆర్ గారు. ఈ రేవంత్ రెడ్డి గారు అంటారు టీఆర్ఎస్నే పత్తకు లేకుండా చేస్తామంటారు. నువ్వేంది చేసేది? నీ పార్టీ పత్తకు లేకుండా పోతుంది. తెలంగాణ గురించి పొట్టాడిందే కేసీఆర్. నువ్వు ఏడ పొట్టాడు? అప్పుడు టీడీపీ చంద్రబాబు శిష్యుడు. నువ్వు తెలంగాణ నువ్వు పత్తకు లేకుండా చేసాడు ఏమన్నది. 3 సీట్లతో నువ్వు ఇప్పుడు అధికారంలోకి రాలేవా? వాళ్ళు 39 సీట్లు ఉన్నారు. నువ్వు అధికారం పోయేదాకా మళ్ళీ నింపితే నీకు కూడా దొరకదు. ఏదైనా అభివృద్ధి పనుల గురించి పట్టుబడి చేయాలి కానీ నీ మెడది పేగులు తీసి మెడలు వేసుకుంటావు, కాలు వీడి తొక్కుతూ. ఒక హోదాలో ఉన్న వ్యక్తి అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. సీఎం హోదాలను బాస్, రాష్ట్ర బాస్ నువ్వు అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఏదంటే హోదాలో ఉన్న మనిషి అట్లా మాట్లాడద్దు. అందరికి కష్టమైతే మెప్పించి ఒప్పించి మాట్లాడాలని వ్యక్తి మెడలు వేసుకుంటా, అని దొక్కుతా, ఈయన దొక్కుతా. ఏంది మన రాయలసీమ కదా యుద్ధాలు చేసినట్టయితే అంతనే కాదు. అందుకోసం కేసీఆర్ దొక్కడం సాధ్యం కాదు. తెలంగాణ ఇచ్చింది అయినని నువ్వేం పోట్లాడింది కాదు. ఆ పార్టీని తీసేస్తేందుకు నీ పార్టీ పోతుండొచ్చు కదా, ఆ పార్టీ అయితే పోదు తెలంగాణ. ఇది మాట్లాడాలి. బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తాను. బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తాం. గోవర్ధన్ మాకు అనుకూలంగా ఉంటాడు కాబట్టి, కేసీఆర్ అనుకూలంగా ఉన్నాడు కాబట్టి బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తాం.